షిట్, రింగ్ మిస్ అయిందా? ఎక్కడ పెట్టాను? అక్కడుందా? హలో సార్. హాయ్. నమస్తే. మీ స్టోరీ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఓహ్, ఓకే. దాన్ని ముందుకు తీసుకెళ్తే అందరి కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవుతాయి, ఎస్పెషల్లీ మీకు. అవునా సార్? మరి ఇంత చెయ్యాలంటే మీ సైడ్ నుంచి కూడా నాకు కొంచెం ఫేవర్ అవసరం ఉంటుంది. రే ఎదవా, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పాను కదా, అయినా కూడా మమ్మల్ని వదలరా? గో టు హెల్. హలో. హలో కీర్తి గారు, నేను సూర్య. వాట్సాప్లో నిన్న మెసేజ్ చేశాను కదండి. సూర్య? హలో సార్, చెప్పండి. మీరు చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది. మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే మీ గురించి కాస్త తెలుసుకోవచ్చా? ఓకే సార్. నా పేరు కీర్తి. నేను లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. రీసెంట్లీ ఎంగేజ్డ్ అండ్ ప్రెజెంట్ రైటర్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, గుడ్. మీకు ఒక 2 డేస్లో ఇంకేదన్నా ఉంటే అప్డేట్ ఇస్తామండి మీకు. ఓకే సార్. మరి 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 రే, సిగ్గులేదా అసలు మీకు? ఎలా ఎలా వస్తారా అసలు? ఎప్పుడు చూడు ఇదే గోల. ఏం చేద్దామని వచ్చారు? ఇంట్లో ఎవరు లేరా నీకు అసలు? అమ్మాయిలు ఏదైనా సాధిద్దామని వస్తే చాలు, మీలాంటి వాళ్ళకి అదే యావా. అసలు పెళ్ళం పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎవరు గుర్తురారా మీకు అసలు? అలా అయితే బ్రోతల్ హౌస్ కు వెళ్ళొచ్చుగా. అసలు ఏమైనా ప్యాషన్ అనేది ఉందా మీకు? బాడుకో చావండి. చంపేసిందిరా బాబోయ్. ఓయ్ కీర్తి, నేను నీ నానినే. ఆపు, అదేమన్నా పర్ఫ్యూమా? పెప్పర్ స్ప్రే. మండిపోతున్నాయి. కాస్త వాటర్ ఉంటే నీ పుణ్యం ఉంటుంది. నీకేమన్నా పిచ్చా? అదే నేను అడుగుతున్నా. ఎందుకలా ప్రతిసారి నా వెంటపడి ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు? అసలు ఫ్లర్ట్ ఎందుకు చేస్తారు? అసలు ఏంటి నువ్వు? అమ్మాయిలు అంతా ఫాస్ట్గా ఉండాలి. ఇక నేను చేయకుండానే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటిది నీ వెంట ఇన్ని రోజులుగా దొరుకుతున్నా, కాస్త కూడా రియాక్ట్ కావే. అవునా? పోయి అయితే వెళ్ళి వాళ్ళనే ట్రై చేసుకో. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటి దీనిని ఎంగేజ్మెంట్ రింగ్ అనుకోవాలా? అనుకోవడం ఏంటి? ఇది నా ఎంగేజ్మెంట్ రింగే. ఆహా, ఎవరు? నీ మొగుడిచ్చాడా లేదా నీ తమ్ముడిచ్చాడా? అక్క, సర్ప్రైజ్. ఈ రింగ్ నీకు చాలా బాగుంటుంది అక్క. ఓ
చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. పాప కొంచెం కప్పు కాఫీ అని 2 వారాలుగా అడుగుతున్నాను. ఆయన ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తావు? నేను పార్క్ రమ్మన్నా. రే, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, ఈ పెప్పర్ స్ప్రే అయిపోయిన వరకు నీ మీద కొడతా. కప్పు కాఫీ లేదు, ఏం లేదు, మూసుకుని దొబ్బే ఇక్కడి నుంచి. సరే అయితే వెళ్తాను, కానీ వెళ్ళే ముందు మా అమ్మాయికి కాల్ చేసి మీ కూతురుకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎవరితోనో బాగా డీప్ లవ్లో ఉంది, లాస్ట్ ఇయర్ చదువు కూడా అయిపోయిందంట అని చెప్పేస్తాను. సరే పద, కాఫీకి వెళ్దాం. ఒక్క నిమిషం. పోదాం. ఏంటి ఈ బైక్ మీద? ఇప్పుడు నీకోసం BMW తెస్తారు మరి. సరే పద పోదాం. పద. ఇక్కడ కీర్తి, నీకు ఇష్టం లేకుండా కాఫీ షాప్కి కాదు కదా, టీ కొట్టు కూడా తీసుకెళ్ళను. అయినా నేను బలవంతంగా తీసుకెళ్ళి మాత్రం నేనేం చేస్తాను? నీకు ఇష్టం ఉన్నప్పుడే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళేది. ఓ అలా వస్తున్నావా? సరే చూద్దాం. బట్ నేను ఒక స్టూడెంట్ అని. అబ్బే, ఎక్కడా లీక్ చేయను. నీకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు, నువ్వు ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్లోనే ఉన్నావు, రైటర్ కావాలని ఎంతో కష్టపడుతున్నావు, ఎక్కడా చెప్పు. ఓ ఓకే, నా గురించి బాగానే ఇన్వెస్టిగేషన్ చేసావు అనమాట. మరి నీ ఊరు, పేరు, నీ డీటెయిల్స్ నాకు తెలియదా? ఇది మరీ బాగుంది. 6 నెలల నుంచి ఎంతోమంది అందగతులు నా వెంట పడుతున్నా. అంటే పర్లేదనుకో, బట్ స్టిల్ అంతమందిని ఇగ్నోర్ చేసి నీ వెంటే తిరుగుతున్నా. నువ్వు నా పైన కొన్ని 100 సార్లు పెప్పర్ స్ప్రే చేసావు, అదే నువ్వు నా పైన చూపించే ప్రేమ అనుకొని డైలీ నిన్నే ఫాలో అవుతున్నా. అలాంటిది నీకు నా పేరు కూడా తెలియదంటే చాలా బాధగా ఉంది. నేను హర్ట్ అయ్యాను. ఓ హర్ట్ అయ్యావా? సరే అయితే పోయి ఆ గుడిసెలోనే కూర్చో, నన్ను మాత్రం ఫాలో చేయకు, ఓకే? ఏంటి కీర్తి అలా గాలి చేసినట్టు మాడుతున్నావు? అయినా నేను ఎలా ఇంప్రెస్ చేయాలని నేను సతమతం అవుతుంటే ఇలా అంటున్నావు. మిస్టర్ ఫ్లర్టింగ్ రాజా, ముందు మీ పేరు చెప్పండి, లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బేయండి. ఓకే ఓకే, నా పేరు నాని. లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీట్ అయింది. రీసెంట్లీ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి అదే కంపెనీలో బోనస్గా జాబ్ కూడా పర్మనెంట్ అయింది. నా క్వాలిఫికేషన్ మాత్రం నిజం మేడం. సరే సరే, అయినా ఇవన్నీ నాకెందుకు? నీకే అవసరం కీర్తి. రేపు ఎవరైనా నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే ఏం చెప్తావు? అందుకే ముందుగానే చెప్పేస్తున్నా. మిస్టర్ ఫ్లర్టింగ్ రాజా, కాస్త గ్యాప్ ఇవ్వండి. ఇవ్వను, ఎటువంటి గ్యాప్ లేకుండా దగ్గర అవ్వడానికే వచ్చాను. ఓ బాగానే చెప్తున్నారు, కొత్తగా ఉంది. ఎందుకు ఉండదు? ఎప్పుడు వేరే వాళ్ళకి స్టోరీస్ వెళ్తావు, స్టోరీస్ వినే వాళ్ళనే చూసుంటావు, కానీ నా అలాంటి వాడితే ఎక్కడ మాడతావు? నీ పెప్పర్ స్ప్రేనే మాడుతుంది. బాబు సరే సరే, నా బయోడేటా మొత్తం నీకు తెలుసని నాకు అర్థమైంది. ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ ఆపు, లేకపోతే వెళ్ళి ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేయు. నేను ఇంప్రెస్ చేయడానికే టైం సరిపోవడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ సైడ్ అంటే నువ్వు నాకు ఎస్ చెప్పక ముందే బ్రేకప్ చెప్పేస్తావు. అయినా ఇలా వెంటపడి ఇంప్రెస్ చేయాలనుకున్నంత మాత్రాన అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతారు అనుకుంటున్నావా? అవ్వరు. వాళ్ళు ఇంప్రెస్ అవ్వడానికి ఒక్క ఒకేషన్, ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ చాలు. ఆ మూమెంట్ వచ్చేంత వరకు మేమెంత చేసినా వేస్ట్. కానీ ఆ మూమెంట్ వచ్చేంత వరకు మా ఎఫర్ట్స్ అయితే మేము పెట్టాలి కదా. ప్రేమించిన వస్తువుని సాధించుకోవడానికి అంతలా ప్రయత్నిస్తాం, అలాంటిది ప్రేమించిన వ్యక్తి కోసం అంత ఈజీగా వదులుకోలేంగా. మన ప్రేమ విషయం మన ఇంట్లో ఒప్పుకుంటారంటావా? ఏంటి?
ఏదో చెప్పావు. ఏం లేదు అయినా నేను ఏదైనా విషయం ఒకసారి చెప్తా, రెండోసారి అస్సలు చెప్పను. అయినా నేను లోపలికి వెళ్ళాలి. ఓకే బాయ్. ఓకే ఒక్క నిమిషం. ఏంటిది? నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ పెప్పర్ స్ప్రే అయిపోయేంత వరకు నీ మీద కొట్టాలా? అంత లేదు, అంటే ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకూడదు అంటారు కదా. ఓ ఈ స్ప్రే నేను ఇచ్చాను కాబట్టి నా పైన కాకుండా ఇంకెవరి మీద యూజ్ చేసినా ఐఎమ్ ఓకే విత్ దట్. ఓ ఓకే ఫైన్. అన్నట్టు నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదు. నిజంగానే మన పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏం చేస్తా? ఏముంది, మరి రమ్మని ట్రై చేసుకుంటాం. మన పెళ్ళి అయ్యాక ఫస్ట్ ఆ పెప్పర్ స్ప్రే అలవాటు మానించాలి నీతో. ఇప్పుడు చెప్తున్నావి, నాట్ ఓన్లీ యూ, నువ్వు, నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ, నీ డ్రీమ్స్, నీ అంబిషన్స్కి ఎప్పుడు ఫుల్ ప్రయారిటీ ఇస్తాను. నా పేరు కీర్తి. లాస్ట్ ఇయర్ బీటెక్ కంప్లీటెడ్. కాలేజ్లో నానిని లవ్ చేశాను అండ్ రీసెంట్లీ ఎంగేజ్డ్. ఆఫ్టర్ 6 months విల్ గెట్ మ్యారీడ్.